వారి గంటాలు కడతారు లోకమాతు త్వరగమ్మ కంటమందున తెల్లు కదలాడుతుండాలా నాదికిన నా దేవు నాట్యమాడాలి పెద్దవాడ త్వరగా బతికినంత కాలం నీ సేవ చేస్తాము మరణకాలములో మరువలేని అమ్మవారు ఏడు మండలవాడ వెంకటరమణ గోవగంగి శ్రీరామ రమ 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 వజ్జి రమ 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 జయ రామ శ్రీ రామ నువ్వే గదమయ్యా రామ 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 తల్లి తండ్రుల వాళ్ళకి మహారాజు మండలమ నానికే కాపులు పర్లు ఇంటి పేరు చక్కపల్లి ఇంపురించిన వారు ఇంటి పేరు చక్కపల్లి ఇంటి పేరు చక్కవాళ్ళు ఇంపురించిన వారా పేరులో గారు నగరు గారు ఇంటి పేరు చక్కవల్లి అయితేనమ్మా ఆట విద్యాధనుడు నేర్పిన మహానీయులు వారి ఇంటి పేరు చెక్కవారు చెక్కపల్లి వారు చెక్కపల్లి లోకేష్ గారంటే విద్యాధర్మ నేర్పిన మహానీయులమ్మా అవునండి గొప్ప కళాకారులమ్మా గల్ల నాగరు ఇరుకు యమలార ఇరుకు ఇరుకు అమ్మ ఇరుకు సూదు యమలార సూదు సూదు అమ్మ సూదు పేరేటండి నాయన రోజులైన మహానీయులు మెడకుర్తి శ్రీరామ గారు అమ్మాదేవి జగన్మాత ఈ దర్శన భాగ్యం 4 తల్లిని అమ్మవారికి 101 రూపాయలు కానుక ఇచ్చారు అష్టేశ్వరుని వారికి ఇచ్చి భోగభాగ్యముల వారికి ఇచ్చి వారు చేసే వ్యాపార మందు బిజినెస్ మందు దేవి జగన్మాత ఎల్లప్పుడూ కాపాడు రక్షించుగాక వాసుదేవా యమలారి ఎరుగు ఎరుగు యమ్మ ఎరుగు కలహారే తల్లి ఎరుగు కలహారే
చెల్లులారు ఎడవరాదల్లో ఎరగోచినారు అండమ్మ నా తల్లి సోది చెబుతానా కలహారు చెల్లులారు ఎడవరాదల్లో సూది చెబుతారు కలహారమ్మ చెల్లులారమ్మ నేనెరుకు చెప్పే ఏడు గడియలక కలహారమ్మ చెల్లులారమ్మ నేనెరుకు చెప్పే ఏడు గడియలకు కలహారే చెల్లులారే అడ్డాను బాణాలు ఆడుతున్నారే కలహారు చెల్లులారు అడుగుతుంటారు కలహారమ్మ చెల్లులారమ్మ ఉయ్యాలు బాణాలు ఊగుతుంటారా కలహారమ్మ చెల్లులారమ్మ ఉయ్యాల వారు తల్లి సూది చెబుతానా కలహారు చెల్లులారు ఆడవన తల్లి సూది చెబుతారు కలహారమ్మ చెల్లులారమ్మ ఆడేటి బాణాలు ఆడుతుంటారు కలహారమ్మ చెల్లులారమ్మ వారెడి వాడరు ఆడుతుంటారు కలహారమ్మ చెల్లులారమ్మ నిజమూలే కంటేనే నిలదీయడుగా కలహారమ్మ చెల్లులారమ్మ మూడులో కండైనారు కలహారా చెల్లులారా రెండమ్మ నా తల్లి సూది చెబుతారా కలహారమ్మ చెల్లులారమ్మ సూర్య చెబుతారు కలహారమ్మ చెల్లులారమ్మ చెబుతారు ఎరుకు ఎరుగు యమ ఎరుగు నాయన రోజులైన మహానీయులు అవును. లింగం గోవర్ధన గారు అవును లింగం విష్ణు గారు ఆ. అమ్మాదేవి జగన్మాత ఆహా. దర్శన భాగ్యం అన్నాడుకో తల్లి ఆ. అని అమ్మవారికి ఆ. పసుపు కుంకుమాని వస్తువు ఆహా. 100 రూపాయలకు ఇచ్చారు అవును. అష్టేశ్వరులు వారికి ఇచ్చి ఆ. భాగభాగ్యములు వారికి ఇచ్చి అవును. దేవి జగన్మాత ఆ. వారి చేసే వ్యాపార ముందు ఆ. ఎల్లప్పుడూ కాపాడు రక్షించుగా వాసుదేవ కూర్చో అమ్మ చంద్రన్న కూతురికి ఎరికి జాగా చెబితే ముక్కులు నత్తి కానకిచ్చేరే తల్లు సోదు యమలార సోదు యమ ఎరుగు ఓ ఇన్న మల్లార ఓ ఎన్నున్నారా ఓ రామ రామ యమలారు ఓ ఇన్న మల్లార ఓ ఎన్నున్నారా ఓ రామ రామ రెండమ్మ నా తల్లి ఎరుకు చెబుతాను సోదు చెబుతాను రెండమ్మ నా తల్లి ఎరుకు చెబుతాను చెబుతానమ్మా రెండమ్మ నా తల్లి సోదు చెబుతానమ్మా చెప్పిన ఏడు గడియలకు అంటాలు బాలలు ఆడుతున్నారు అడ్డాల బాలాలు ఆడుతుంటారు అడ్డాల బాలాలు ఆడుతుంటారు అంటాలు బాలే ఆడుతున్నారమ్మా ఆడుతున్నారు ఆడికి బాడారు ఆడుతున్నారమ్మా అడ్డాల బాలాలు కానీ ఆ అమ్మాయి ఒకరికొచ్చేలాగా అంత ఒకసారిగా డాన్స్ కడుతుందా మా ఇంకా నువ్వెవడరా మా ఆవిడ నా ఇష్టం రే మీ పట్టుకుంటే మా ఆవిడ పట్టుకుని మీ ఆవిడ పట్టుకున్నాడా వాళ్ళు రాలిపోతాయి మళ్ళానే మీ ఆవిడ పట్టుకుంటే 10 మందిలో కాదు లోపల పట్టుకోవాలి నా ఇష్టం మీ ఇంటిగా అయితే ఆ. డార్లింగ్ ఈ అమ్మ డార్లింగ్ ఈ అమ్మ డార్లింగ్ గొల్లిగా కానీ మా అమ్మ డార్లింగ్ గొల్లిగా పోతున్నా గొలుగ పుట్టినా గొలుగ మెట్ట పెట్టినా గొలుగ రబ్బర్నా గొలుగ అయినా కానీ బావా నన్ను కొట్టగరు బాబా శుభ్ర బావా నీ మీద ప్రేమ తగ్గదురు బాబు శుభ్ర బావా నీ మీద ప్రేమ కదలు పిల్లు వరదల పిల్లు ఆయన కాకుండా మీరు కొత్త తిట్టినా కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నావు
స్టోరీ చెప్పడానికి రాజవాడలోకి వెళ్తున్నాను బాబా కాబట్టి ఇంటికాడ కుర్రోడు పిల్లోడు అమ్మ పాలు డబ్బా పాలు అమ్మ పాలు డబ్బా పాలు ఏంటి పాలు పాలని ఎడుతున్నాడా పాలు పాలని ఎడుతుంటే ఇంటికాడ మీ అమ్మ ఖాళీగా ఉంది కదా మీ అమ్మని అమ్మనొచ్చు కదా పాలు పళ్ళకి మీ అమ్మెత్తుందా బాలు నీ బాధ ఈడు బాధ ఎక్కువ కొన్నాకు ఈడు కట్టించాడు మరి మీ అమ్మెత్తుందా బాలు ఆయన కాపడంలే లబ్బర్ ముండ ప్యాస్ట్ ముండకరా ఒకసారి పోతున్నా గొలిగా మెట్ట గొలిగా ఆరున్నప్పుడు ఆడింగిన గులికేసాను అయినా కాకపోయినా మా అమ్మెత్తది పాలు మా అమ్మేమో 4 ఏళ్ళు పింఛన్ తీసుకుంటుందా మా అమ్మెత్తది పాలే తప్పుగా అర్థం చేసుకోకు ఏ? వచ్చేటప్పుడు డబ్బాలో పాలేసి పోసి ఊట్లో పెట్టాను పాలవడానికి మీ అమ్మకు రాకమా గొల్లిగే పాలడు మా అమ్మ జాడ్డు రావాలమ్మా అవి పాలా నా పాలం తాగేయండిరా బాబు పాలేంటి బావా తెల్లది ఆహా పాలది తీయకుంటది కదా ఈ దాకా పులపుల్లగా ఉన్నాయి బాబు ఏంటో బాబు ఏంటనుకోవడం అయ్యి బాగుంది కళ్ళు బాగుంది ఎంత ఉన్నారే కొల్లికి పోలికి తేడా తెలియదు ఈడెవడమ్మా ఈయన గొల్లిగాడు మేనత్త కొడుకు మేనత్త కొడుకని మేకలో పులిలా ఉంటానని చేసుకున్నానమ్మా చేసుకున్నావా ఈయన గొల్లిగాడు అన్నాడు ఎలాగున్నాడమ్మా మేకలో కుక్కలా ఏడ్చాడమ్మా కుక్క పొట్టు కుక్క ఎల్ల నుంచి రాంపురం వెళ్ళిపోను కుక్క వెళ్తుంటే అలా ఉంటది కానీ పని చెప్పాలంటే వాళ్ళు రావాలి అల్లే రావాలండి ఎరుకులన్న మాట తొమ్మిది ఎవరాలకించేరు తొమ్మిదా ఎరుకలన్న మాట తొమ్మిది ఎవరాలకించేరు తొమ్మిదా మేడం ఎత్తరమ్మ తొమ్మిదా దిరడాలకించింది తొమ్మిదా దాసుల దాసుల తొమ్మిదా నా దాసులారా తొమ్మిదా ఆరంగమ్మ దాసుల తొమ్మిదా రమ్మంటబులు సేరు తొమ్మిదా రమ్మ దాసుల తొమ్మిదా నా దాసులారా తొమ్మిదా తిరుగులన్న మాట దేవదాసి కాంతలు అరిగించి ఇలా అవుతున్నారు వస్తున్నారు రమ్మ దోశలు ఆ ఇంటి ఏమంటా పుట్టినాగులిగే మరి ఏమన్నాడు ఆ ఇంటి హవ్వరి అని అడగలమా ఎవర కట్టుకోలిగే కానీ పైన సంతకం 250 ఊపిరితిత్తులు కూడా ఎత్తనండి మధ్యలో నిజమే పైన ఒక ఎత్త మీద ఉన్నారు పిల్లలారా ఎవరమ్మా మీరు మేము ధరణీదేవి రాశి కాదమ్మా